నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని స్థానాన్ని ప్రాముఖ్యతను బీసీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. మంత్రి తానేటి వనిత. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా ప్రదోష నందిసేవ ఉత్సవం. భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు జీరో అయితే జగన్ హీరో అవుతాడు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్యం. 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపడమే లక్ష్యం. చిత్తూరు నూతన డీఈఓ దేవరాజులు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని స్థానాన్ని ప్రాముఖ్యతను బీసీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు మంత్రి తానేటి వనిత. తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో గానీ రాజ్యసభలో గానీ బీసీ కార్పొరేషన్ లోన్ ఏర్పాటు చేయడంలో గానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరూ సాటిరారన్నారు. అనంతరం రోడ్డు మార్గాన మంత్రి తానేటి వనిత తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలూరులో బీసీ సదస్సు పెట్టడం జరిగింది. బీసీ గచ్చిన అక్కడ బీసీలందరూ బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ మాకు అని చెప్పారు. ఆ విధంగానే ఈ రోజున క్యాబినెట్లో చూసినా, అలానే కౌన్సిల్లో చూసినా, లేదా గ్రౌండ్ లెవెల్లో ఏవైతే ఈ రోజున స్థానిక సంస్థలు జరిగినావో అక్కడ చూసినా, లేదా ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో సోదరులు వాళ్ళందరికీ కూడా ఎన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన, ఈ రోజున రాజ్యసభలో కూర్చోబెట్టిన బీసీలకు ఇచ్చినంత స్థానం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. ఈ రోజున బీసీలకు ఒక ప్రాముఖ్యతని కల్పించి ఒక రాజ్యాధికారాన్ని అప్పచెప్పింది జగన్ అన్న ఒక్కరే మాత్రమే చెప్పడానికి చాలా గర్వంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతుంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జీరో అయితే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుభవం ఉందని 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడని గ్రహించిన ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మాట ఇస్తే దైవానికి కట్టుబడి ఉన్నట్లుగా సాగిందని ప్రజలు నమ్ముతున్నారని, అందుకనే చంద్రబాబు నాయుడు జీరో అయితే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతాడని అన్నారు. ఎవరు కూడా చంద్రబాబు నమ్మిన స్థితిలో లేరు. ఎందుకంటే ఆయన ఊహలోనో లేకపోతే ఏదో ఒకటి చెప్తే నమ్ముతారనేటువంటి ఒక అతి విశ్వాసంతో చేస్తున్నటువంటి ప్రయత్నం చెల్లదని ఇవాళ శాసనసభలో జరిగినటువంటి తీరు, మన శాసనసభలో ప్రతిపక్షం అనేటువంటిది కనీసం అధికార పక్షం చెప్పే ఏ విషయాన్ని కూడా ఫేస్ చేయలేకపోతుంది. పలాయనం చిత్తగించింది, పారిపోతుంది. కేవలం రావడం, రికార్డు ప్రదర్శించడం, వెళ్ళిపోవడం, ఈ మూడు చేసేటువంటి ప్రతిపక్షాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు? వీళ్ళ దగ్గర పసలేదు. కేవలం ఏంటంటే ఎదుటివారి మీద ద్వేషాన్ని లేదా ఎదుటివారి పైన జగన్ గారి పైన అనేక రకాల నిందారోపణలు చేశాడు. 14లో చేశాడు ఇదే సేమ్ నిందారోపణలు. 1% ఓటుతో ఓడిపోయాం. అప్పుడు అనుభవం లేకపోతే బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ అని కలిసి 1% కదా తేడా వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నాడు నిజమని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మాటిస్తే దైవానికి ఎలాగైతే మన దేవుడి మీద ఒట్టంటాం కదా, దేవుడి మీద ఒట్టంట, అట్లాగా దేవుడి మీద ఒట్టు అనుకునేటట్టుగా ప్రజలు ఆయన పరిపాలన సాగింది కనుక రేపు చంద్రబాబు నాయుడు జీరో కాబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు హీరో కాబోతున్నాడు. పాలక వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని, ఆశాజనకంగా లేదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియాతో టీడీపీ నేతలు బుల్లెట్ రమణ, మునిశేఖర్, ఆర్సీ మునికృష్ణ తదితరులతో కలిసి ఆమె మాట్లాడుతూ కొండంత బడ్జెట్ ప్రవేశపెడతారని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు నేటి పాలకులు నిరాశను మిగిల్చారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనైనా ప్రజలు మెచ్చే భారీ బడ్జెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుతాయి అని ఎదురు చూసేటువంటి బడ్జెట్లో మరి ఏ విధమైనటువంటి ఆశాజనకంగా లేనటువంటి బడ్జెట్, పసలేనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ చూసే మరి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మరి ఒక పసలేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక ఇప్పటికే ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వం, మరి ఇలాంటి బడ్జెట్ కాక ఇంకెలాంటి బడ్జెట్ వస్తుందని కూడా ప్రజలు తల కొట్టుకునేటువంటి పరిస్థితి. ఇది ఏమాత్రం కూడా మరి మన యొక్క పర్సనల్గా వ్యక్తి యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి బడ్జెట్గా దీంట్లో ఏమీ కూడా ఆశాజనకంగా లేదు.
మైనారిటీలకు తండ్రి 4% రిజర్వేషన్ కల్పిస్తే తనయుడు వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి మైనారిటీలకు డిప్యూటీ సీఎం పదవినిచ్చి గౌరవించారని వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ తెలిపారు. తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్లో వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ ప్రసంగించారు. 95% వాళ్ళు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారం ఇస్తారని నమ్మకమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై నాట్ 175 అని నినాదం ఇస్తున్నారు. ఒక వీధిలో వెళ్తే 95% ఆ వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. అదే నిదర్శనం ఈరోజు. లేనివాడు ఉన్నవాడు ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ మతం ఏదిలా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. కులాలకు మతాలకు పార్టీలకు కూడా అతీతంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు కవచంలాగా వై నాట్ 175 అనే నినాదానికి నిదర్శనం అవుతుందని మీ ద్వారా తెలియజేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కార్మిక సంక్షేమానికి చేసిందేమీ లేదని సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు ధ్వజమెత్తారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇతర సెక్షన్ల కార్మికుల సమస్యలు తీరుస్తామని గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా సీఎం అయ్యాక మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాన్ని అప్పుడు అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశాన్ని నిందిస్తూ మేము అధికారంలోకి వస్తాము, వీళ్ళందరికీ అవుట్సోర్సింగు కాంట్రాక్టు భేదాలు లేకుండా వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేస్తాము, వీళ్ళందరికీ కూడా మేము రెగ్యులర్ జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పడము, వీళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈరోజు మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఈ హామీలన్నింటినీ కూడా గాలి కొదిలేశాడు. తను ఇచ్చిన మాటలకు ఏమాత్రం కట్టుబడి ఉండకుండా ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విద్యుత్ కార్మికులకి తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులైన మాకు అనేక సందర్భాలలో అనేక మార్లు హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని రెగ్యులేట్ చేస్తానని చెప్పడం జరిగింది. నేటికి 4 సంవత్సరాల 9 నెలలు నిండుతున్నా మా బతుకులు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఏదైతే మా స్ట్రగుల్ కమిటీ ఉందో ఇచ్చిన కార్యాచరణ ప్రకారం 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మేము ఉద్యమాలు చేయడం జరిగింది. రాబోయే 12వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ఉంది. ఆడ ఆమర నిరాహార దీక్ష చేపడతాము. కోట్ల మంది భారతీయుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి అయోధ్యలో దివ్య భవ్య మందిరాన్ని నిర్మించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశంలో ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు తీర్మాన లేఖలను ప్రధానికి పంపించారు. 500 ఏళ్లుగా భారతీయుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ కోట్ల మంది భారతీయుల ఆశలను కలలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరి సహకారంతో అయోధ్యలో భవ్యరామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించి అందులో స్వయంగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఆ రోజున దేశం మొత్తం ఓ పండుగలా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ దేశంలోని ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు తీర్మానం చేస్తూ ఆయనకు లేఖలను పంపుతున్నారు. అందులో భాగంగా తిరుపతి నగరంలో స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రొఫెసర్లు సుందర్ రామ్మూర్తి, కీర్తి వెంకయ్య, ప్రతాప్ స్వామీజీల నుంచి కృతజ్ఞతా తీర్మానాలపై సంతకాలు చేయించి వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్టల్ ద్వారా పంపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకురాలు కళ్యాణి, బీజేపీ నాయకులు జయంత్ కుమార్, సుబ్రహ్మణ్యం యాదవ్, రెడ్డిబాబు, డిఎంకే గణేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా అయోధ్యలో బాలరామ మందిరం ఏర్పాటు చేశారు. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఎంతో ఉంది దీంట్లో. ఈరోజు తిరుపతిలో మేమందరూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేస్తూ ఈరోజు ప్రతిష్ట గల వ్యక్తుల నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్లు శ్రీమాన్ సుందరమూర్తి గారు, వెంకయ్య సార్ గారు, మిగతా పెద్దల నుంచి
వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి నరేంద్ర మోడీ గారి ధన్యవాద తీర్మానాన్ని మేము పంపిస్తున్నాము. తిరుమలలోని కళ్యాణ వేదికలో దాదాపు 300 మంది ప్రముఖ కళాకారులు ఆలాపించిన పురంధరదాసు కీర్తనలతో సప్తగిరులు మారుమ్రోగాయి. శ్రీ పురంధరదాసుల వారి ఆరాధనా మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర నవరత్నమాల సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురంధరదాస కృతులను ఆలాపించారు. ఇందులో దాసన మాడికో ఎన్న, ఇందు నిన్న స్మరణీయే వెంకటేశని, తిరుపతి వెంకటరమణ, భారదో కరుణ, శోభానే శోభానే తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్యులు, ప్రముఖ సంగీత విదూషమణి డాక్టర్ ద్వారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆరాధన అంగముగా వారిచే రచింపబడినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంకీర్తనలు ఈ పుణ్యతమమైన క్షేత్రములో పాడి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మన తిరుమల తిరుపతి దేవస్థానపు యాజమాన్యము ఉన్నతాధికారులు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర నవరత్న మాలిక అని, నవ అంటే 9, నవరత్న అంటే 9 రత్నములు. మనం ఏదైనా ఒకటి దేవునికి పూలు ఫలము సమర్పిస్తే మరునాటికి ఎండిపోతుంది. కాకపోతే ఈ రత్నములు ఎన్నిసార్లు సమర్పించినా ఇది ఎండదు, వాడిపోతుంది. అలాంటి సంకీర్తనలను ఎన్నుకొని దాదాపు 300 మంది భక్తులందరూ వివిధ ప్రాంతముల నుండి కర్ణాటక, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఈ సంకీర్తన ఈరోజు రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తనను ఆదరించి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి అంటూ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవులపాటి బుచ్చిబాబు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవులపాటి బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గాంధీ రోడ్లో స్థానికుడిగా ఉంటూ 25 సంవత్సరాలుగా తాను ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నానని తెలిపారు. అలాగే స్థానికంగా ఉన్న నాయి బ్రాహ్మణులకు వారి కులవృత్తులకు సంబంధించిన పరికరాలు అందించడంతో పాటు తిరుమలలో క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా తాను పోరాడుతున్నానని తెలియజేశారు. తిరుపతిలో 30,000కు పైగా ఉన్న నాయి బ్రాహ్మణులు తనను ఆదరించి ఎన్నికల్లో పోటీ చేయుచున్న తనను ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తిరుపతిలో ఒక ఇండిపెండెంట్గా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి మా నాయి బ్రాహ్మణ సంఘ సోదరులు సోదరుమణులందరూ కూడా పేరు పేరున నేను విన్నవించుకుని వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. నేను 20 సంవత్సరాలుగా గాంధీ రోడ్లో బార్బర్ షాపు, సెలూన్ షాప్ ఐటమ్స్ అంతా నేను పెట్టుకొని ఇక్కడ జీవిస్తున్నాను 25 సంవత్సరాలుగా. ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సెలూన్ షాపులకు అందరూ కూడా నా వస్తువులు అమ్ముతుంటున్నాను. రోజు నిత్యం వాళ్ళతో నేను పరిచయం, రోజు మాట్లాడుతుంటాను నా వ్యాపారంగా. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానంద గిరిస్వామి ప్రారంభించారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తున్న ఆశ్రమం సేవలు నిరుపమానమని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. భగవంతుని అనుగ్రహం కావాలంటే నిగ్రహం కలిగిన భక్తితత్వం కావాలని ప్రవచనకర్త నంబూరి ఆశ్రమ మాతాజీ చంద్రకాళీశ్వై ప్రసాద్ మాతాజీ అన్నారు. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం ప్రతి మాసంలో చేపట్టే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేపట్టారు. వారం రోజుల పాటు జరిగే ప్రవచనాలు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత రాబడి పెంచుకునేందుకు చూపించిన శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై చూపలేదని, ఇటీవల అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ విడుదల తేట తెల్లమవుతుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ తెలిపారు.
గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ విడుదల అంతా మనస్ఫూర్తిగా ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తానని మహిళలకు మోసపూరిత మాటలు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారని విమర్శించారు. దాదాపు 7,000 మంది నాసిరకం మద్యం సేవించి మృతి చెందారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, దీంతో సామాన్యుడిపై పెనుభారం పడిందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని పేర్కొన్నారు. ప్రజలకు నివాసయోగ్యం కాని చోట పట్టాలిచ్చి మోసం చేశారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు చెందిన 75,000 కోట్ల సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. అలాగే విద్యా దీవెన పేరుతో మంచి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లు 1000 కోట్లు అని అవినీతి జరిగిందని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టామని, దానిని కూడా తుంగలో తొక్కించారని ఆయన విమర్శించారు. అలాగే మధ్యాహ్న భోజనం పథకం కూడా నిలిపివేశారని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ఆయన ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్ వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది. మేము అదేవిధంగా ఒక పైసా కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము పెంచలా విద్యుత్ ఛార్జీలు. ఈరోజు నువ్వు సబ్ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కాదా అవునా? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. 9 సార్లు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డి విరిచింది నువ్వు కాదా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నేను ఊర్లు కడతానన్నావు, మీరు ఇచ్చే అపార్ట్మెంట్లు ఏముంది, నేను ఊర్లు నిర్మిస్తానన్నావు. ఈరోజు నువ్వు ఇచ్చిన పట్టాలు ఎక్కడైతే ఇచ్చావో ఊరుకు దూరంగా ప్రజలు ఏ విధంగా నివాస యోగ్య ప్రాంతంగా ఉందో చెప్పమని చెప్తా ఉన్నావు. ఈరోజు అక్కడికి విద్యుత్ ఇచ్చావా, లేకపోతే రోడ్లు వేసావా, మంచినీటి సదుపాయం కల్పించావా, ఏ విధంగా ఊర్లు తయారవుతాయో నీకు తెలుసా ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవోపేతంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నంది సేవను పురస్కరించుకొని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష నందిమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం మహాపూర్ణాహృతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యురాలు జీవి బావలహరి విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు ఎల్ఈడి స్క్రీన్ పై ప్లే అవుతున్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమాన్ని వీక్షించి సమాజంలో మహిళలపై విద్యార్థులపై జరుగుతున్న అసంఘటిత చర్యలపై అవగాహన తెలుసుకున్నారు. తేజో భారత్ ఫౌండేషన్ సభ్యురాలు జీవి బావలహరి విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. విద్యార్థినులు కొన్ని ప్రశ్నలు అడిగి వాటి ద్వారా సమాధానం తెలుసుకున్నారు. ఈ క్విజ్ కాంపిటీషన్లో విద్యార్థులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థినులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమకు నేటి సమాజంలో విద్యార్థినులపై జరుగుతున్న అసంఘటిత చర్యలపై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తమకు చక్కగా విశదీకరించి చెప్పారని, నేటి సమాజంలో విద్యార్థినులపై జరుగుతున్న అఘాయిత్యాలపై గురించి అవగాహన కల్పించారని, విద్యార్థినులు తమ ఆత్మరక్షణకై కరాటీ లాంటి విద్యను నేర్చుకోవాలని, తమకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించిన తేజో భారత్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. తేజో భారత్ ఫౌండేషన్ సభ్యురాలు జీవి బావలహరి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బాలికల ఉన్నత పాఠశాల నందు తేజో భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు
వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాలు చేసినా వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపై అవగాహన కల్పించామని తెలియజేశారు. నేటి సమాజంలో విద్యార్థినులు, మహిళలు వారి ఆత్మరక్షణకై కరాటే లాంటి విద్యలు నేర్చుకుని తమను తాము రక్షించుకోవాలని పాఠశాలలోని విద్యార్థులకు తెలియజేశామని అన్నారు. భారత్ ఫౌండేషన్ ద్వారా మాకు జరిగిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ లో నేను బాగా సమర్థిస్తున్నాను. నా పేరు సాయిశ్రీ. ఈరోజు భావన లహరి మేడం గారు మాకు చాలా బాగా చెప్పారు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి. ఈ సమాజంలో జరుగుతున్న ఎలాంటివి అని మేము తెలుసుకోగలిగాం. బి వైష్ణవి. నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. భావలహరి మేడం మాకు తేజ భారత్ ఫౌండేషన్ గురించి చాలా బాగా వివరించారు. సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి మాకు చాలా బాగా చెప్పారు. ఆ మేడం వల్ల మేము సమాజంలో జరుగుతున్నవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. శ్రీకాళహస్తిలో బాలికోన్నత పాఠశాలలో తేజో భారత్ ఫౌండేషన్ ద్వారా బాలికలకు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ రోజు. సో ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చాలా చక్కగా స్పందించారు. వాళ్ళకు కూడా సమాజంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరు మంచి వాళ్ళు, ఎవరెవరు చెడ్డవాళ్ళు, ఎటువంటి టచెస్ అనేటివి మంచివి, ఎటువంటి టచెస్ అనేటివి చెడ్డవి అనే దాని మీద వాళ్ళు చాలా బాగా అవగాహన తెలుసుకున్నారు ఈ రోజు. శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తగిన భద్రతా ప్రమాణాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రాణాలు కాపాడుకోవచ్చునని శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రాజువర్ధన్ రెడ్డి అన్నారు. వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతా అవగాహన మాసోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో రోడ్డు భద్రతా అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ద స్కూల్ విద్యార్థులు కోమల ప్రథమ, దయాశంకర్ ద్వితీయ, లలిత తృతీయ బహుమతికి ఎంపికయ్యారు. వీరికి ప్రోత్సాహ బహుమతులను ఆర్టీసీ తరఫున శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రాజు వర్ధన్ రెడ్డి అందజేశారు. మరో ముగ్గురికి పాఠశాల తరఫున ప్రోత్సాహక బహుమతులను పాఠశాల కరెస్పాండెంట్ జనార్దన్ రావు పవార్ అందజేశారు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజు వర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడవచ్చునని విద్యార్థులకు నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వైడి కుమార్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విశాల, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వర్గాల ప్రజలకు మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో ముఖ్యంగా రాబోయే భావితరానికి నాయకత్వం వహించి మార్గదర్శకంగా ఉండబోయే విద్యార్థులకు ముఖ్యంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో వారికి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచే ఈ రహదారి భద్రత గురించి, ప్రమాదాల నివారణ గురించి, చేపట్టవలసిన అంశాల గురించి వారిని నైపుణ్యం పెంచేందుకు, వారిని అవగాహన కల్పించేందుకు వారికి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ స్కూల్ యాజమాన్యం వారిని మనము అడిగి వారు మరణించిన వెంటనే ఇక్కడ పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. కేంద్రంలో మరోమారు, ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి బీజేపీకి అవకాశం కల్పించండి అంటూ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కేఎంపల్లి నుంచి ప్రచారం ప్రారంభించిన బీజేపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కేంద్రంలో మరోమారు, శ్రీకాళహస్తిలో ఈసారి బీజేపీకి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలి అంటూ వారు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధికై నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, కేంద్ర నిధులతో రాష్ట్రంలో వైసీపీ పార్టీ నేడు పాలన కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ పథకాలు అంటూ ప్రజలను మభ్యపెట్టిందని ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నామని, కేంద్రంలో నరేంద్ర మోదీకి మరొక్కసారి అవకాశం కల్పించాలంటూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలా ఆనంద్కు ఒక్కసారి అవకాశం కల్పించాలంటూ ప్రజలను ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించామని తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దశలో పయనించాలంటే బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఉందని, శ్రీకాళహస్తి పట్టణాన్ని అమృత పదంలో చేర్చి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా వారు ప్రజలను విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ప్రచారం శ్రీకారం చుట్టాము. కేఎంపల్లి శ్రీరామ మందిరం వద్ద నుంచి పూజలు ప్రారంభం చేసి
ఆ తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలా ఆనంద్ గారిని ఒక అవకాశం ఇచ్చి నిండు మనసుతో ఆశీర్వదించి కమలం గుర్తుకు ఓటేసి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి చోటివ్వాలనేసి మేము ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ఓటు అడగడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా సంతోషంగా మేము చేస్తాము. గౌరవించి మనల్ని గుర్తించి ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణానికి అమృత పథకం కింద 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అభివృద్ధి కోసం. ఈ విధంగా తీసుకుంటే అనేకము ఎల్ఈడి లైట్లు, గతంలో చిన్న చిన్న బుడ్డీ లైట్లు ఉండేది. ఈయన నరేంద్ర మోడీ గారు 2002 ప్రధానమంత్రి అయిన తర్వాత 2019 నుంచి ప్రతి గ్రామంలో కూడా మంచి ఎలుగులు ఉండాలి, ఎల్ఈడి లైట్లు కూడా ప్రవేశపెట్టాడు. మేము అడుగుతున్నాం ఓటర్స్ ని, మాకు ఒక్క అవకాశం కల్పించండి. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుకు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి గురువారం సాయంత్రం ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పార్టీ నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించి ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోలేదని తెలిపి బయలుదేరి వెళ్లిపోయారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి వారికి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావును రేణిగుంట సర్పంచ్ నగేష్ ఆధ్వర్యంలో సత్కరించారు. రేణిగుంట తహసీల్దార్గా నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన అనంతరం రేణిగుంట సర్పంచ్ నగేష్ వార్డు మెంబర్లు కలిసి పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రేణిగుంటలో ఏర్పడుతున్న పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా గాజులమన్యం ఎంపీటీసీ సభ్యులు జువ్వల ధనంజయ రెడ్డి, చెంచురెడ్డి ఆయనను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఈశ్వరి, చైతన్య, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యంగా పనిచేస్తానని నూతన డీఈఓ దేవరాజులు తెలిపారు. కడప నుండి బదిలీపై వచ్చిన దేవరాజులు గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ స్థానం సాధించేందుకు సమిష్టి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది డీఈఓను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను పనిచేశాను కాబట్టి స్టాఫ్ అయితేనే అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. మరి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, మరి గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన పై అధికారులు ఉత్తర్వులు తూచా తప్పకుండా పాటిస్తూ మన జిల్లాలో జరిగే విద్యా ప్రమాణాలని మరి విద్యార్థులకు చేరే విధంగా ఉపాధ్యాయులు మరి అలాగే హెడ్ మాస్టర్లని అందరినీ సమాయత్తం చేస్తాము. మరి ఎక్కడ కూడా మరి 100% విధుల్లో మనం అందరం చక్కగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని స్థానాన్ని, ప్రాముఖ్యతను బీసీలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే. మంత్రి తానేటి వనిత. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా ప్రదోష నందిసేవ ఉత్సవం, భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు జీరో అయితే జగన్ హీరో అవుతాడు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జోస్య. 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ఉన్నత స్థానంలో నిలపడమే లక్ష్యం. చిత్తూరు నూతన డీఈఓ దేవరాజులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.